హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ చేపలు మీరు ఎక్కడైనా చూసారా? మీ సైడ్ ఏమంటారా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మా సైడ్ అయితే వీటిని రామలు అంటారు. ఈ రామల చేపలు అనేవి హెల్త్కి చాలా మంచిది, రేర్గా దొరుకుతాయి అన్నమాట. వీటి హెల్త్ బెనిఫిట్స్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చేపలను అయితే ఇలా క్లీన్ చేసుకుని సైడ్ పెట్టేసుకోవాలి. ఈరోజు మేమైతే పొయ్యి మీద మట్టి దాకలో వండుతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి, పొయ్యి మీద వండుకుంటే ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ దీంట్లోనే చిటికెడు పసుపు, ఇలా పసుపు వేసి మళ్ళీ ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మంట మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో కాదు, అడ్జస్ట్ చేసుకుంటూ పుల్లలు ఫ్రంట్కి బ్యాక్కి పెట్టుకుంటూనే ఉండాలి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 స్పూన్స్ వరకు కారాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టిన 10 నిమిషాలకి చూడండి పులుసు అయితే చాలా బాగా మరుగుతుంది. ఇలా పులుసు మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇది చింతపండు పులుపు కాదండి, చింతకాయ పులుపు. ఈ చింతకాయ పులుపు వేయడం వల్ల చేపల పులుసు చాలా బాగుంటుంది. అండ్ ఈ పులుపు వేసిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న రామలను కూడా వేసుకోవాలి. ఇలా రామల చేపలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోకూడదు, వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కదుపుతూనే మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేయాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ చూడండి, ఇదైతే మసాలా వేస్తున్నాను. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను మసాలా. అండ్ కొద్దిగా కరివేపాకు అండ్ ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు అలా కదిపితే సరిపోతుంది. చేపలు అనేవి విడిపోకుండా ఉంటాయి. ఈ చేపల పులుసు ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మొత్తం మంట అనేది పూర్తిగా ఆరిపేసి నిప్పుల మీద 2 to 3 మినిట్స్ వరకు అలా కొత్తలాడిస్తే ఎంతో టేస్టీగా ఉండే రామల పులుసు అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఇంకా సూపర్ అసలు. ఇంకా వెళ్ళేటప్పుడు మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.